తాను నీళ్లు కలిపినా ఈ ఒక్క రోజుకి ఎవ్వరికి అనుమానం రాదనుకున్నాడు. ఆ పాలని పట్టుకెళ్లి అందరికి పోశాడు. తండ్రి కంటే రెట్టింపు డబ్బులు సంపాదించినందుకు గర్వపడ్డాడు. తిరిగి వస్తున్నప్పుడు సుబ్బయ్యకు మళ్ళీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు. డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా ఎక్కడి నుంచో కోతి ఒకటి వచ్చి ఆ సంచిని పట్టుకొని పక్కనున్న చెట్టెక్కి కూర్చున్నది. సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయలు, నాణ్యాలు బావిలోకొకటి, నేల మీదకొకటి చొప్పున విసరసాగింది. దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది. ఆ సంచిలోకి రూపాయి, నాణ్యాలు ఏరుకొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య. రంగయ్య సంచిని తీసి చూస్తే అందులో 5 లీటర్లు సరిపోయే డబ్బు ఉంది. కోతి నీకు మంచి పాఠమే నేర్పింది. ఈ సంచిలో 5 లీటర్ల పాల డబ్బు విడిచి నీవు కలిపిన నీరు సరిపడే డబ్బుని బావిలోకి పడేసింది. పాల డబ్బులు మనకి, నీరు డబ్బులు బావికి. లెక్క సరిపోయింది. మరెప్పుడు ఇలాంటి పని చెయ్యకు అని హితవు చెప్పాడు.